పహల్గాం ఉగ్రదాడితో కశ్మీర్ నిర్మానుష్యంగా మారిపోయింది. నిన్నటి వరకు పర్యాటకులతో కళకళలాడిన లోయలో ప్రస్తుతం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. చాలా మంది తమ టూర్ను వాయిదా వేసుకుని వెనక్కు వెళ్లిపోయారు. దాడికి ముందే శ్రీనగర్, జమ్మూ చేరుకున్న వారిలో కొందరు మాత్రం అక్కడే ఉండిపోయారు. డాల్ సరస్సు దగ్గర నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర మరింత సమాచారం అందిస్తారు. మంగళవారం పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టుల దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగంపై ప్రభావం చూపింది. చాలా వరకు ఆ టూర్ను వాయిదా వేసుకోవడం, రద్దు చేసుకుంటున్నారు చాలామంది టూరిస్టులు. అయితే అప్పటికే మంగళవారానికి శ్రీనగర్ కానీ జమ్మూ ప్రాంతానికి చేరుకున్న వాళ్ళు మాత్రం తమ టూర్ను కొనసాగిస్తున్నారు. ఇతర ప్రాంతాలు ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతాలకు మాత్రం వాళ్ళు టూర్ను వాయిదా వేసుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో కొంతమంది శ్రీనగర్లోని దాల్ లేక్ వచ్చారు, వారు ఉన్నారు. కొంతమంది పర్యాటకులతో మాట్లాడడం, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రస్తుత పరిస్థితిపై టెర్రరిస్ట్ దాడి తర్వాత, టూరిస్టులపైన దాడి తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు? మేము బెంగళూరు నుంచి వచ్చాము. మంగళవారం ఆఫ్టర్నూన్ ఇక్కడ ల్యాండ్ అయ్యాము. మంగళవారం ఆఫ్టర్నూన్ ఇక్కడ ఇది శంకరాచార్య టెంపుల్ అదంతా చూస్తాము. ఏమి ఇక్కడంతా బాగా ఉంది, అచాట్గా అయింది. ఇక్కడ పరిస్థితి అంతా కంట్రోల్గానే ఉంది. టూరిస్ట్ అంతా బాగా సపోర్టివ్గానే ఉంది. ఇక్కడ ఏమి టూరిస్ట్ అంతా ఏమి తొందర లేదు. వాళ్ళు బట్టి దిగులు పడి పోయేవాళ్ళు పోతున్నారు. మేము మా టూర్ని కంప్లీట్ చేసుకుని వెళ్ళాలా అనుకుని ప్లాన్లో ఉన్నాం. మేము అటాక్ అయిన తర్వాత మీకు తెలిసిందా, ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? మాకు అనిపించింది కొంత టైంలో గాబరీ అనిపించింది, తర్వాత నార్మల్ అనిపించింది. ఒక తోట అటాక్ జరిగింది, దానివల్ల ఎవరు ఏం కాలేదు పరిస్థితిలో ఉన్నారు. ఇట్స్ ఆల్ గోయింగ్ ఆన్. ఏమి దానికి ఏమి ఎఫెక్ట్ కాలేదు. ఇక్కడ ఏమి వేరే వాళ్ళకి ఏమి తొందర కాలేదు. ఆడొక ఎఫెక్ట్ పహల్గాంలో అటాక్ అయ్యింది. మిగిలినంతా కామ్గా ఉంది. ఇక్కడ సెక్యూరిటీ అంతా టైట్ చేశారు. ఇట్ ఈస్ సేఫ్ ఫర్ టూరిజం. మీ టూర్ ప్లాన్లో పహల్గాం బైసారన్ ఉందే? మేము ఈరోజు బైసారన్లోనే ఆల్ట్ ఉండింది మాది. దాన్ని క్యాన్సిల్ చేసాము. టూర్ ఏజెంట్స్ దాన్ని క్యాన్సిల్ చేసి లోకల్ ట్రిప్పు చేసినారు. దానికి పోతాడు. మీరు చెప్పండి, టెర్రరిస్ట్ అటాక్ తర్వాత మీరు జమ్మూ కాశ్మీర్లో టూర్ చేస్తున్నారు, ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి, ఏమనిపిస్తుంది? అంటే ఫస్ట్ భయం వేసింది, తర్వాత అంతా నార్మల్ అయింది కదా. సో మేము టూర్ కంటిన్యూ చేయడానికి మేము ఓకే ఏమవ్వదు అనుకొని మాకు కొంచెం ధైర్యం వచ్చింది. చాలామంది టూరిస్టులు, మీరేమో కంటిన్యూ చేస్తున్నారు కానీ చాలామంది టూరిస్టులు క్యాన్సిల్ చేసుకోవడమో లేదంటే పోస్ట్పోన్ చేసుకోవడం చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు, మీరు మెసేజ్ ఏమి ఇస్తారు? అంటే ఆ ప్లేస్లో అయిందని అన్ని ప్లేస్లో అవద్దు అని ఏమి ఉండదు కదా. సో ఎవరికి భయం వేసిందో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. మేము టూర్ కంప్లీట్ చేయాలి అనేసి మేము ఇంకా ఇక్కడే ఉన్నాము. రిలేటివ్స్ ఫోన్ చేస్తున్నారు? అందరూ ఫోన్స్ మెసేజ్ చాలా చేస్తున్నారు, వచ్చేయండి, ఏమవుద్దో తెలీదు, ఇక్కడ రిస్క్ ఎందుకు అంటున్నారు అందరూ. ఎప్పుడు వెళ్ళిపోతున్నారు సార్ వెనక్కి మళ్ళీ? మేము ఇక్కడి నుంచి కత్రాకు వెళ్తాం. టుడే ఆల్సో వీఆర్ స్టేయింగ్ ఇన్ శ్రీనగర్ ఓన్లీ. టుమారో వీఆర్ గోయింగ్ టు కత్రా. కత్రాలో వైష్ణోదేవి మాతా టెంపుల్ని దర్శనం చేసుకుని అక్కడి ఇంకా జమ్మూని ఇంకా మేము బెంగళూరుది ఫ్లైట్ టికెట్ ఉంది. మేము టూర్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. మొత్తం మీద కొంతమంది ఇంకా ఉన్నారు, టూర్ను కంటిన్యూ చేస్తున్నారు. మొత్తం టూర్ని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత వెళ్తామన్న విశ్వాసాన్ని వాళ్ళంతా వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలామంది మాత్రం కొంత భయాందోళన ఉంది, కొంత ఆందోళన ఉంది, ఆవేదన ఉంది. వాళ్ళు మాత్రమే వెంటనే టూర్ను క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి. దాల్ లేక్ నుంచి కెమెరామెన్ నారాయణతో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ. పహల్గాంలో ఉగ్రదాడితో పర్యాటకులు తమ టూర్ను రద్దు చేసుకున్నారు. టూరిస్టులు లేక్, శ్రీనగర్లోని దాల్ సరస్సు వెలవెలబోయింది. దాల్ సరస్సు నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. పర్యాటకులపై టెర్రరిస్టుల దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పర్యాటకులంతా కూడా చాలా వరకు తమ టూర్ను రద్దు చేసుకోవడం లేదంటే వాయిదా వేసుకున్న పరిస్థితి అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. కొంతమంది మంగళవారం తర్వాత ఎవరైతే ఇక్కడ చేరుకున్నారో వాళ్ళు మాత్రం తమ టూర్ను కంటిన్యూ చేస్తున్నారు. పహల్గాం, వాళ్ళ టూర్లో పహల్గాం కనుక బైసారన్ కనుక ఉంటే వాటిని ఆ ప్రాంతాలకు వెళ్లకుండా దాన్ని రద్దు చేసుకొని ఇతర ప్రాంతాల్లో ఉన్న తర్వాత టూర్ను పూర్తి చేసుకొని వెళ్ళాలన్న ఆలోచనతో వారంతా కూడా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మనం శ్రీనగర్లోని దాల్ లేక్లో ఉన్నాం. ఇక్కడ వచ్చే పర్యాటకులంతా కూడా, జమ్మూ కాశ్మీర్కి వచ్చే పర్యాటకులంతా కూడా ఈ దాల్ లేక్లో షికార్ చేస్తారు. అంటే బోట్లో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని వారంతా కూడా ఇక్కడికి వచ్చి పోతుంటారు. ప్రస్తుతం అయితే చాలా వరకు ఈ బోట్స్ అన్నీ కూడా, ఈ దాల్ లేక్లో బోట్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. చాలామంది
పర్యాటకులు ఎవరు ఇక్కడ రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 80% మంది పర్యాటకులు పర్యాటక రంగంపై ప్రభావం చూపిందన్న అభిప్రాయం కూడా ఇక్కడ వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇక్కడ ఈ బోర్డుకు సంబంధించిన యజమాని ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో అంటే మంగళవారం కంటే ముందు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. बताइए आप मंगलवार से पहले टेररिस्ट अटैक से पहले यहाँ टूरिस्ट कैसे आते थे, अब कैसा है? अभी टूरिस्ट उससे पहले आता था बहुत, तो यहाँ वैकेंसी भी बहुत था, पूरा होटल वोटल बुक था, हाउस बोट भी, शिकारा भी सब बुक था, गाड़ी भी। मगर मंगलवार से थोड़ा ये हो गया उधर पहलगाम में, पता नहीं किसने क्या किया, क्या हो गया उधर, उससे वजह से थोड़ा टूरिस्ट कम हो गया। अभी कोई इधर उतना लफड़ा नहीं है, मगर ये अचानक हो गया, पता नहीं अचानक से कैसा हो गया। हमारा हम टूरिस्ट को मांगता है इधर आने का, क्योंकि हम टूरिस्ट का पूरा खिदमतगार है। यहाँ टूरिस्ट का कोई प्रॉब्लम नहीं है। मंगलवार के दिन से पहले यहाँ भीड़ कैसा रहती थी, बोर्ड्स कैसा रहता, आप पहले वो बताओ। भीड़ बहुत था यहाँ, टूरिस्ट बहुत था, इधर वैकेंसी भी बहुत था, क्योंकि इतना वैकेंसी भी नहीं मिलता था, इतना टूरिस्ट आता था। कम से कम अभी तक हम शिकारा वाला था, हम भी अभी तक दो राउंड करके आता था घूमने का, ये शिकारा को घुमाता है उसको पूरा डल लेक को। मगर मंगलवार को जब ये हो गया तो थोड़ा टूरिस्ट कम हो गया। कितना ये असर कितना दिन रहेगा, आप सोच रहे हैं कितना दिन ये असर रहेगा? मेरा हिसाब से कुछ दिन नहीं रहना चाहिए, कि इधर कोई लफड़ा नहीं है, तो अब टूरिस्ट को थोड़ा घबराहट हो गया तो अब टूरिस्ट आएगा, चाहे 5 दिन 6 दिन लगेगा, इसको उतना नहीं लगेगा, क्योंकि अभी पीक सीजन है, तो यहाँ टूरिस्ट आएगा। ఓకే, ప్రస్తుతం ఇది పరిస్థితి. గతంలో చాలా వరకు పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చేవాళ్ళని మంగళవారం ఘటన తర్వాత పూర్తిగా పడిపోయిన పరిస్థితి. అక్కడక్కడ వస్తున్నారు. ఇది ఎక్కువ కాలం ఉండదు, అంటే దీని ప్రభావం ఎక్కువ కాలం ఉండదు. ఖచ్చితంగా సీనియర్ కాబట్టి భద్రత ఉంటుంది, పర్యాటకులు వచ్చేందుకు ఆసక్తి చూపుతారన్న అభిప్రాయాన్ని ఇక్కడ బోటు యజమాని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా నారాయణతో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ, దాల్ లేక్ నుంచి. పహల్గాం ఉగ్రదాడితో జమ్మూ కశ్మీర్లోని పర్యాటక ప్రాంతాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించారు. శ్రీనగర్లోని మొఘల్ గార్డెన్స్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. మంగళవారం పహల్గాంలో ఉగ్రమూకల దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లోని పర్యాటకంపై కొంత ప్రభావం పడింది. చాలామంది టూర్ను వాయిదా వేసుకుంటున్నారు, లేదంటే క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి. అయితే పహల్గాం చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం దాని ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. అయితే శ్రీనగర్కి వచ్చే వరకు కొంత పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే పర్యాటకులంతా కూడా టూరిస్ట్ ప్లేసెస్కు వాళ్ళంతా కూడా వస్తున్నారు. ప్రస్తుతం మనం శ్రీనగర్ కేంద్రంలోని మొఘల్ గార్డెన్ దగ్గర ఉన్నాము. పర్యాటకులు చూడవచ్చు, వివిధ ప్రాంతాల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినంత పర్యాటకులంతా కూడా ఈ గార్డెన్లోకి వెళ్ళే ప్రయత్నం ఉన్నారు. మంగళవారం తర్వాత పరిస్థితులు మారిన నేపథ్యంలో పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు టూరిస్ట్ ప్లేస్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. రాకపోకలన్నీ కూడా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు గతంలో అంటే సీజన్ సమయంలో వాళ్ళంతా కూడా బుక్ చేసుకున్నారు. కొంతమంది ఇప్పటికే వాయిదా వేసుకోవడం క్యాన్సిల్ చేసుకుంటే మరికొంతమంది మాత్రం ధైర్యంగా ముందుకు వస్తున్నారు, తమ పర్యటన కొనసాగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మొఘల్ గార్డెన్ దగ్గర చూసేందుకు కొంతమంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, టెర్రరిస్ట్ ఘటన తర్వాత వాళ్ళలో ఎటువంటి ఆలోచనలు వచ్చాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్, మంగళవారం టెర్రరిస్ట్ అటాక్ అయింది ఇక్కడ పహల్గాంలో. మీ పర్యటన ఎప్పుడు మొదలైంది, ఎప్పటి వరకు కొనసాగిస్తారు? మంగళవారం మధ్యాహ్నం నైట్ విశాఖపట్నంలో బయలుదేరి ఉదయానికల్లా అదే నైట్కి వచ్చేసాం ఢిల్లీకి. ఢిల్లీలో నైట్ స్టే చేసి ఉదయమే శ్రీనగర్కి ఫ్లైట్ దిగాము. దిగిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళు కొంచెం అన్నారు, ఇబ్బందిగా ఉందండి, మీరు ఎందుకు వచ్చారు, వెనక్కి వెళ్ళిపోండి అని. సరే, టూర్ ఆపరేటర్ అంటే అటువంటి దీనిలో మీరు రండి అని చెప్పి అన్నారు. మేము బయలుదేరి వచ్చాము. వచ్చిన తర్వాత వాళ్ళు బాగానే చూపించారు, సెక్యూరిటీ అంతా బాగానే ఉంది. కాకపోతే ఒకటే బాధాకరం, ఇక ఇన్సిడెంట్ జరగడం బాధాకరం, చనిపోవడం అంతాను. మిగతాదంతా సెక్యూరిటీ బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. నిన్న గుల్మార్గ్ వెళ్ళాము, అక్కడ కూడా బాగుంది. ఈరోజు మొఘల్ గార్డెన్కి వచ్చాం. మేడం, మీరు చెప్పండి, పర్యటన ఎట్లా సాగుతుంది? ఏమైనా టెన్షన్, భయం ఉందా? అసలు టెన్షన్ అంటూ ఏం లేదండి. అసలు చాలా బాగుంది. సెక్యూరిటీ మాకు చాలా
సహకరిస్తున్నారు, ఎక్కడ ఏం ప్రాబ్లం అవుద్దానని. కానీ మేము మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాము. అసలు 1% కూడా మాకైతే 0.1% కూడా టెన్షన్ కానీ భయం కానీ ఏం లేదు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా మంది పర్యాటకులు టూర్ను వాయిదా వేసుకోవడానికి క్యాన్సిల్ కానీ చేస్తున్నారు. మీరంటే వచ్చారు కానీ వాళ్ళకి ఏం చెప్తారు? మీరు ఇక్కడ ఉన్నారు, టూరిస్ట్ ప్లేస్లో తిరుగుతున్నారు, పర్యటన కొనసాగుతుంది, వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? సార్ ఇక్కడికి ధైర్యంగా రావచ్చు, ధైర్యంగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయడం అంటే అన్నీ చూడొచ్చు. ఇక్కడ మొఘల్ గార్డెన్స్ కానీ, ఇక్కడ చూసి హౌస్ బోట్స్ కానీ, దాల్ లేక్ కానీ, శ్రీనగర్లోనే ఉన్నాం మేము. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ స్థానికులు మాత్రం చాలా సహకరిస్తున్నారు. ఆఖరి కార్ డ్రైవర్ కానీ, తర్వాత బోటు వాళ్ళు కానీ, ఆహారం కానీ ఏదైనా సరే మనకు కావాల్సింది మాత్రమే వాళ్ళు తయారు చేసిస్తున్నారు. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మీకు ఏదన్నా అయితే మీరు పర్యాటకులుగా వచ్చారు, మాకు మీరు గెస్ట్లు, మీకేదైనా అయితే మేము ముందుంటాము, మేము చనిపోయిన తర్వాత మీరు చనిపోతారు, మీకేం ఇబ్బంది లేదు. ఆ విధంగా అంతమంది సహకరిస్తున్నారు. మా డ్రైవర్ కూడా ఇక్కడిక్కడే చూస్తూ ఉన్నాడండి. మీ టూర్లో పహల్గాం ఉందా? ఉందండి. వాస్తవంగా ఈరోజు పహల్గాం పోవాలా, కానీ అక్కడ టైట్ సెక్యూరిటీ ఉంది. మేము చూడడానికి ఏ అవకాశాలు ఉండవు. అక్కడ ఎంక్వైరీస్ అన్నీ జరుగుతున్నాయనే టూర్ ఆపరేటర్ చెప్పాడు. కాబట్టి మేము ఈరోజు అది క్యాన్సిల్ చేసుకున్నాం. రేపు కత్రాకి వెళ్తాము. నిన్న గుల్మార్గ్ వెళ్ళాము. అది విషయం. ఇప్పుడు మీ టూర్ ఎండ్ ఎప్పుడు? 28. ధైర్యంగా వీళ్ళంతా కూడా తమ టూర్ను కొనసాగిస్తున్నారు. 28 వరకు తమ పర్యటన జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతుందని చెప్తున్నారు. పహల్గాం వెళ్ళాలనుకున్నారు కానీ ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మారాయి, కొంత సెక్యూరిటీ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. చాలామంది రావచ్చు, ధైర్యంగా రావచ్చు, తమ పర్యటనను కొనసాగిస్తుందని వాళ్ళు టూరిస్టులకు కూడా చెప్తున్నారు. కెమెరా నాన్నతో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ, శ్రీనగర్ నుంచి.